అసలు బుక్స్ ఎందుకు చదవాలి? బుక్స్ చదవడం వల్ల లాభం ఏంటి? మనకొచ్చే ఐడియాస్, మనకొచ్చే థాట్స్ మన ఓన్ కాదు. మనకొచ్చే ఇన్ఫర్మేషన్ మన పేరెంట్స్ నుంచి, మనం పెరిగిన ఎన్విరాన్మెంట్ నుంచి, మన కల్చర్ నుంచి మన థాట్స్ అండ్ ఐడియాస్ అనేవి వస్తాయి. మీరు కొత్త ఇన్ఫర్మేషన్ తెలుసుకోకపోయినా, బుక్స్ అని చదవకపోయినా మీ వరల్డ్ అనేది చాలా లిమిటెడ్గా ఉంటుంది. మోస్ట్లీ హ్యూమన్ బీయింగ్స్ అంతా బతికేది మైండ్లోనే. మన మైండ్లో వచ్చే ఆలోచనలోనే మనం మేజర్గా బతుకుతూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు వచ్చిన థాట్స్ ఒక పేపర్ మీద పెడితే మీకు అర్థమవుతుంది అవి ఎంత రిపిటేటివ్గా ఉన్నాయో. అదే సేమ్ సోషల్ మీడియా, అదే సేమ్ ఫుడ్, అదే సేమ్ పీపుల్, అదే సేమ్ మూవీస్, అంతా రిపిటేటివ్లోనే రౌండ్ అండ్ రౌండ్ అక్కడే లూప్లో తిరుగుతూ ఉంటుంది. సో ఈ వరల్డ్ అనేది లిమిటెడ్గా ఉండడం వల్ల మనకి సఫరింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. మనకు ఒక ఫ్రస్ట్రేషన్ వస్తుంది, మనకి బ్యాడ్ థింగ్స్ జరుగుతాయి. అదే బుక్ రీడింగ్ వల్ల మనకు ఒక కొత్త వరల్డ్ ఓపెన్ అవుతుంది. రిపిటేటివ్ వరల్డ్ నుంచి, ఈ లిమిటెడ్ ఇన్ఫర్మేషన్ నుంచి ఒక కొత్త వరల్డ్ అనేది ఓపెన్ అవుతుంది. ఒక బుక్ చదివితే మనం ఏన్షియంట్ ఈజిప్ట్ సివిలైజేషన్ తెలుసుకోవచ్చు, ఏన్షియంట్ హిస్టరీ తెలుసుకోవచ్చు, వరల్డ్ హిస్టరీ తెలుసుకోవచ్చు, వరల్డ్ వార్ 2లోకి ట్రావెల్ అవ్వచ్చు, వరల్డ్ వార్ 2 ఎలా స్టార్ట్ అయింది, ఎలా జరిగింది మనం తెలుసుకోవచ్చు, అక్కడ పీపుల్ ఎమోషన్స్ ఏంటి, వాళ్ళ పైన కష్టాలు ఏంటి తెలుసుకోవచ్చు, మన ఇండియన్ ఫ్రీడమ్ ఫైట్ ఎలా జరిగింది, అసలు ఎందుకు స్టార్ట్ అయ్యింది, అప్పుడు పీపుల్ ఎలా సఫర్ అయ్యారు, ఒక వరల్డ్ ట్రిప్పే మనం చేయొచ్చు బుక్స్ ద్వారా. ఈ రోజుల్లో ఇవన్నీ మనం వీడియోస్ రూపంలో చూస్తూ ఉంటాం. బట్ బుక్ రీడింగ్ వల్ల మనకి ఇమేజినేషన్ అనేది పెరుగుతుంది. ఒక వీడియో చూస్తే మనం ఇమాజిన్ చేసుకోలేం, అవి చూసిందే మనం అబ్జర్వ్ చేస్తాం. బట్ బుక్ రీడింగ్ వల్ల ఆ టైంలో ఏం జరిగిందో మనం ఇమాజిన్ చేసుకోవచ్చు, మనకంటూ మన ఓన్ పిక్చర్ క్రియేట్ చేసుకోవచ్చు. దీనివల్ల మన మైండ్ అనేది ఓపెన్ అవుతుంది, ఒక ఇమాజినేటివ్ వరల్డ్లోకి మనం వెళ్ళొచ్చు. నా లైఫ్లో బుక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసాయి. మేబీ బుక్స్ అనేవి లేకపోయి ఉంటే నా లైఫ్ ఇలా ఉండకపోవచ్చు, వెరీ మిజరబుల్గా ఉండొచ్చు. కొత్త ఇన్ఫర్మేషన్ తెలుసుకోకపోతే ఏదో స్టక్ అండ్ ఫీలింగ్ ఉండేది. బట్ ఈ టైంలో నేను మ్యాక్సిమం డిజిటల్ బుక్ చదువుతున్నా. బట్ ఫిజికల్ బుక్ చదివితే హ్యాండ్స్లో ఫిజికల్ బుక్ టచ్ చేసి అవుతే ఆ ఎమోషన్ వేరు, ఆ కనెక్ట్ వేరు. బట్ ఏదైనా ఫిజికల్ అయినా డిజిటల్ అయినా బుక్ రీడింగ్ స్టార్ట్ చేయడం అనేది చాలా మంచిది. ఎందుకంటే మన హిస్టరీ మనం తెలుసుకోవచ్చు, మన ఎవల్యూషన్ మనం తెలుసుకోవచ్చు. మనం ఈ టైంలో పుట్టిన మన క్రియేచర్ అనేది ఈ టైంది కాదు, కొన్ని థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి ఎవల్యూషన్ అయ్యి మనం ఈ టైంలో ఉన్నాం. మన మైండ్ అండ్ బాడీ కొన్ని 10,000 ఇయర్స్ నుంచి ఎవల్యూట్ అయ్యి మనం ఇలా ఉన్నాం. సో ఆ ఎవల్యూషన్ అంతా మనం తెలుసుకోవచ్చు. మన హిస్టరీ, మన ఎవల్యూషన్ మనం తెలుసుకోకపోతే మనం ఈ లిమిటెడ్ వరల్డ్లోనే సఫర్ అవుతుంటాం. అలా కాకుండా బుక్ రీడింగ్ వల్ల ఒక కొత్త వరల్డ్ ఓపెన్ అయ్యి మన లైఫ్ కొత్తగా చూడడం స్టార్ట్ చేస్తాం, సఫరింగ్ అనేది తగ్గుతుంది. నా ఉద్దేశంలో బుక్స్ అనేవి గ్రేటెస్ట్ ఇన్వెన్షన్. బికాజ్ కొన్ని థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి ఇన్ఫర్మేషన్ అనేది ఒక జనరేషన్ నుంచి ఒక జనరేషన్ క్యారీ చేసింది ఈ బుక్సే లేకపోతే ఎవ్రీ జనరేషన్ ఆ ఇన్వెన్షన్ కొత్తగా స్టార్ట్ చేయాలి. ఈ బుక్స్ ఉండడం వల్ల ఒక జనరేషన్ నుంచి ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ జనరేషన్కి పాస్ అవుతూ మనకి ఇప్పుడున్న టెక్నాలజీ, ఇప్పుడున్న ఈ సౌకర్యాలన్నీ ఈ బుక్స్ ద్వారా వచ్చినవే. బుక్ రీడింగ్ అలవాటు ఉన్న వాళ్ళకి నేను చెప్పేది అర్థం అవచ్చు. బట్ బుక్ రీడింగ్ లేని వాళ్ళు మీకు ఇష్టమైన జానర్లో ఒక మంచి బుక్ సెలెక్ట్ చేసుకొని బుక్ రీడింగ్ స్టార్ట్ చేయొచ్చు. దానివల్ల మీరే చేంజెస్ చూడొచ్చు.